జపాన్ నుంచి కొరియా నుంచి ఇండియా నుంచి కూడా స్టాల్స్ పెడుతూ ఉన్నారనమాట. 1957 లో ఇది స్టార్ట్ అయిందంటండి కాటన్ ఫేర్. ఇయర్లీ 2 times వస్తుంది. బాత్ టబ్ కంటే ఈ బేబీ బాగా నచ్చింది నాకు. అబ్బో బాగా వెయిట్ ఉంది, చాలా హెయిర్ ఉంది, అబ్బో చాలా హెయిర్. చిల్డ్రన్ సంబంధించి ఇన్ఫాంట్స్ నుంచి ఏదైనా షాప్ పెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా సూపర్ యూనిక్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. నేను ఆడుకోకపోయినా నాకే ఇంత ఎక్సైట్మెంట్ అవుతుందంటే పిల్లలు వస్తే మాత్రం ఊరుకోరు అసలు. చిన్న పిల్లలు స్నానం చేయించాలంటే కళ్ళు నీళ్లు పోతాయనే కదా, ముక్కులోకి నీళ్లు పోతాయనే కదా మన ప్రాబ్లం అంతా ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. నాకెందుకు పిల్లల బిజినెస్ చాలా వర్కౌట్ అయ్యేలాగా అనిపిస్తుంది. అంటే తెలుసేమో అందరికి, నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నా కుక్కర్ కూడా డ్రైపర్స్ యూజ్ చేశారని. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చైనాలో ఉన్నాము. చైనాలో కాటన్ ఫేర్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇందులో ఇది థర్డ్ ఫేజ్ అండి. థర్డ్ ఫేజ్ లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏమేమి డిస్ప్లే చేస్తారు అనేది చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది కాటన్ ఫేర్ ఎగ్జిబిషన్. ఈ బ్లాక్స్ ఉంటాయి చూసారా, అలాంటి బ్లాక్స్ 4 ఉంటాయి అనమాట. ఏ బ్లాక్ నుంచి డి బ్లాక్ వెళ్ళాలి అని అంటే నియర్లీ 1 kilometer ఉంటుంది. ఒక్కొక్క బ్లాక్ నియర్లీ 450-500 meters దాకా కూడా ఉంటుంది అనమాట. అయితే దీంట్లో వచ్చేసి ఏరియా ఏ అని ఉంది. ఏరియా ఏ లో డిస్ప్లే చేసే ప్రొడక్ట్స్ సంబంధించి మెన్స్ అండ్ ఉమెన్స్ క్లోతింగ్, ఇంకా కిడ్స్ వేర్, స్పోర్ట్స్ అండ్ క్యాజువల్ వేర్, అండర్ వేర్స్, ఇంకా షూస్, ఫర్ లెదర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, కార్పెట్స్ అండ్ ఫ్యాషన్ యాక్సెసరీస్ అండ్ ఫిట్టింగ్స్, ట్రెడిషనల్ చైనీస్ స్పెషాలిటీస్ ఇవి ఏరియా హాల్ 1 లో వస్తున్నాయి. ఏరియా బి హాల్ 9 to 13 లో పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. పెట్ ప్రొడక్ట్స్ అండ్ ఫుడ్, అంటే పెట్ కి రిలేటెడ్ గా ప్రొడక్ట్స్, వాటికి ఫుడ్ అన్నమాట. స్పోర్ట్స్, ట్రావెల్ అండ్ రిక్రియేషన్ ప్రొడక్ట్స్, టాయిలెటరీస్, మెడిసిన్స్, హెల్త్ ప్రొడక్ట్స్ అండ్ మెడికల్ డివైజెస్, ఫుడ్, ఆఫీస్ సప్లీస్, ఇంటర్నేషనల్ పావిలియన్. ఇంకా ఏరియా సి లో హోమ్ టెక్స్టైల్ సంబంధించినవి ఉంటున్నాయి. టెక్స్టైల్ రా మెటీరియల్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటున్నాయి. ఇంకా ఏరియా డి దీంట్లో టాయ్స్ ఉన్నాయి, ఇంకా చిల్డ్రన్, బేబీ అండ్ మెటర్నిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంకా కేసెస్ అండ్ బ్యాగ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది మనము ప్రెసెంట్ గా ఇప్పుడు మనము డైరెక్ట్ గా డి కి వెళ్ళిపోతున్నాం. డి నుంచి సిబిఏ అలా రివర్స్ లో వచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నాకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఫస్ట్ డి లో ఉన్నాయి. ఫస్ట్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి నా సప్లయర్లని కొద్దిగా మీట్ అయ్యాక, నా ప్రోడక్ట్స్ అన్ని చెక్ చేశాక మళ్ళీ నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి అనేది చెక్ చేద్దాము. ఓవరాల్ గా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. వరల్డ్ వైడ్ గా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అందరూ సెల్లర్స్, బయ్యర్స్ కూడా వచ్చారు. ఇక్కడ సెల్లర్స్ ఓన్లీ చైనీస్ మాత్రమే కాదండి, ఇంకా జపాన్ నుంచి, కొరియా నుంచి, ఇండియా నుంచి కూడా స్టాల్స్ పెడుతూ ఉన్నారనమాట. ఓవరాల్ గా చెప్పాలంటే 10,000 పైన స్టాల్స్ ఉన్నాయి. మనకు 1 day లో చూడడం అయితే కాదు, 4 to 5 days చూస్తేనే సరిపోతుంది అనమాట. ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క రోజు టైం పడుతుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చెప్పాను కదా, అట్లీస్ట్ 1 day లో 5 kilometers అయినా మినిమం మనకు నడిచేంత ఓపిక, మనకు నడిచేంత స్ట్రెంగ్త్ ఉంటేనే ఇక్కడికి వచ్చి చూడగలుగుతాము. అంత ఎక్స్ప్లోర్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారండి బోర్డు మీద, ఇంకా మనం 670 meters వెళ్ళాల్సి ఉంటుంది డి ఏరియాకి వెళ్ళాలంటే. బి ఏరియా నుంచి మనం డి ఏరియా వరకు వెళ్ళాల్సి ఉంటుంది. వావ్, ఇక్కడ 1 frame లో చాలా చైనా చూడొచ్చండి మనము. పెద్ద పెద్ద బిల్డింగ్స్, అన్ని బిజినెస్ సెంటర్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. మనం కూడా కొన్ని ఫొటోస్ దిగేద్దాము. ఇది ఎస్పెషల్లీ ఫొటోస్ కోసమే, ఫొటోస్ దిగేద్దాము. ఇక్కడ కిడ్స్ వేర్ కి సంబంధించి వీళ్ళ ఆరిజిన్ ఏంటి, వీళ్ళ దగ్గర ఏముంటాయి, వాటికి సంబంధించి మొత్తము ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు.
1957లో ఇది స్టార్ట్ అయిందంటండి కాటన్ ఫేర్. ఇయర్లీ 2 టైమ్స్ వస్తుంది. సెప్టెంబర్ లో ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో ఒకసారి స్టార్ట్ అవుతుంది అనమాట. అలా ఇప్పుడు జరిగేది 137th ఎక్స్పో. హెవీ క్రౌడ్. ఈ రోజు థర్డ్ ఫేజ్ ఫస్ట్ రోజు అనమాట. మే 1 ఈ రోజు. ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. అగో అతడు ఇండియన్ హాయ్ చెప్తున్నాడు. హాల్ డీకి వచ్చేసాము. ఇక్కడ బేబీ ప్రోడక్ట్స్, మెటర్నిటీ ప్రోడక్ట్స్, డైపర్స్ సహా వాళ్ళ పాల డబ్బాలు ఉంటాయి కదా, మిల్క్ బాటిల్స్ అవి ఉన్నాయి. వాళ్ళు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ బేబీ ప్రోడక్ట్స్ లో ఎక్కువగా డాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నాకు డాల్ అయితే ఒకటి బాగా నచ్చింది. నేను నిజంగా బేబీ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చూసారా, నిజంగా సిలికాన్ బేబీ అన్నమాట. మూవ్ కూడా అవుతుంది. చాలా బాగుంది. కళ్ళు కూడా రియల్ గా అనిపిస్తున్నాయి. హలో. Okay. Can you give me your name card? Yeah, wait for a moment. We will give you. Oh, Okay. Okay. ఇది వీళ్ళ కార్డ్ అండి. ఒకవేళ మీరు ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే టాయ్స్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నిజంగా చాలా బాగున్నాయండి. చాలా క్యూట్ గా ఉన్నాయి బొమ్మలు. ఇది చూసారా, చాలా కొంచెం సిన్సియర్ గర్ల్ లా ఉంది ఇది. ఇవన్నీ చిన్న టాయ్స్. రేట్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ అడిగి చూద్దాము. వాట్స్ ద ప్రైస్? ఎస్ 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 బేబీ గర్ల్ టాయ్. Oh, please wait. డాలర్. Yeah. 4.5. Yes, yes. Okay. Your quantity? How much will you buy? Yeah, we'll let you know. I'm okay. What is the minimum quantity? 2,000. Okay. 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 $4.5 అంట. ఇవి చూసారా, ఇవన్నీ ఫిడ్జెట్ టాయ్స్ అని అంటారు. ఇలా మెత్తగా ఇలా వచ్చేస్తాయి చూసారా, ఇలాంటి టాయ్స్ అన్నమాట. ఇవన్నీ అవే. ఇవన్నీ గేమ్స్ కి సంబంధించినవి. వుడెన్, ఇవన్నీ వుడెన్. వావ్, రియల్లీ అన్ని బాగున్నాయి. చాలా బాగున్నాయి టాయ్స్. రెగ్యులర్ గా లేవండి, కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి అన్ని. ఇక్కడ ఇవి చూసారా ఎంత బాగున్నాయి. హై క్వాలిటీ ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే చాలా హై క్వాలిటీ ఉన్నాయి. ఇవన్నీ స్కూల్ బ్యాగ్స్. చిల్డ్రన్ సంబంధించి, ఇన్ఫాంట్స్ నుంచి ఏదైనా షాప్ పెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా సూపర్ యూనిక్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. వీళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్ కావడానికి అందరి దగ్గర కార్డ్స్ తీసుకొని పెట్టుకుంటున్నాను. ఆన్లైన్ లో వీచాట్ లో అలా మళ్ళీ కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళని తక్కువ క్వాంటిటీలో కావాలన్నా ఇస్తున్నారు. కొంచెం రేట్ వేరియేషన్ ఉంటుంది అనమాట. వాటర్ బాటిల్ రోబో లాగా ఉందండి డిజైన్. ఇది చూసారా, ఇది వాటర్ బాటిల్ పిల్లలకు చాలా ఇష్టమైన ఇన్స్టాక్యామ్ మోడల్ లో ఉందన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి వాటర్ బాటిల్ సిప్పర్ ఉంది. ఇక్కడ ఇది యూఎస్బి ఫ్యాన్ కూడా ఉందన్నమాట. హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట కెమెరా మోడల్లో. ఇది కూడా ఒక రకమైన బాటిల్. చూసారా, ప్రెస్ చేసి ఇలా వచ్చింది. ఇక్కడ వాటర్ సిప్పర్ ఉందన్నమాట. ఇలా తాగొచ్చు వాటర్. సిలికాన్ తోటి ఉంది. చాలా హై క్వాలిటీ ఉన్నాయండి బాటిల్స్. ఇది కూడా వాటర్ బాటిల్. అయితే ఈ బాటిల్ ఏంటంటే ఇక్కడ చూసారా, ఆన్ చేస్తే ఇలా సిప్పర్ వచ్చింది. ఇంకా వాటర్ బాటిల్ టెంపరేచర్ వస్తుంది అనమాట. ఇక్కడ టెంపరేచర్, వాటర్ లోపల ఏ టెంపరేచర్లు ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిజిటల్ లో ఉందన్నమాట. ఇక్కడ డైపర్స్ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఉన్నాయి. పిల్లలకు ఉన్నాయి, పెద్దవాళ్ళవి ఉన్నాయి, అందరి ఉన్నాయి అన్నమాట డైపర్స్. బెడ్ స్ప్రెడ్స్ కూడా ఉన్నాయి. బెడ్షీట్స్ మీద వేసుకోవడానికి ఉంటాయి కదా, అలాంటి డైపర్స్ కూడా ఉన్నాయి. ఇది వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళని. చాలా సాఫ్ట్ గా చాలా బాగున్నాయండి. ఇంపోర్టెడ్ అంటే ఇంపోర్టెడ్ లానే ఉన్నాయి. శానిటరీ నాప్కిన్స్ స్మాల్ సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ వరకు వచ్చాయన్నమాట. డైపర్స్ కూడా అంతే అండి. కిడ్స్ చిన్నప్పటి నుంచి పెద్ద సైజ్ వరకు వచ్చాయి. ఈ చైర్ చూసారా, ఇది బేబీ ఫీడింగ్ చైర్ లాంటిది అనమాట. ఇక్కడ వాళ్ళ ఫుడ్, బేబీ ఫుడ్ ఏమైనా ఉంటే ఇక్కడ పెడితే టోడ్లర్ నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ ఫుడ్ వాళ్ళంతా వాళ్ళే తినగలుగుతారు. ఇవన్నీ బేబీ మెటర్నిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ.
Okay, thank you. Your business card? Okay, okay. This is okay. Okay, okay. We will contact you. Okay. Okay. ఇది ఫాగ్ బబుల్ మిషన్ అంటాను. ఆ మిషన్ లో నుంచి ఫాగ్ వస్తుంది బబుల్స్ లాగా. ఏదైనా పార్టీ అప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. దీనికి సంబంధించిన కార్డు కూడా నేను తీసుకుంటున్నాను. బిజినెస్ కార్డ్. వాట్ ఇస్ ద ప్రైస్? $42. ఓకే. ఫాగ్ వస్తుంది ఇందులో నుంచి. ఇది $29 అంట. అంటే చాలా బెస్ట్ ప్రైస్. చాలా చాలా బెస్ట్ ప్రైస్. ఇది $31 అంట. చాలా బాగుంది అసలు. 1 or 2 years వరకు కూడా తొక్కుకోవచ్చు. స్టాండర్డ్ అన్నమాట. చాలా స్టాండర్డ్ ఐటమ్. ఇక్కడ కింద చూసారా ఎంత బుజ్జి సైకిల్. చాలా చాలా క్యూట్ గా ఉంది. $9. ఓకే, $9 అంటండి ఇది. చాలా బాగుంది. స్టాండర్డ్ ఎలా ఉంటుంది, వెయిట్ ఎలా ఉంటుందని జస్ట్ ఒకసారి పట్టుకుందామని చూస్తున్నాను. చాలా స్టాండర్డ్ ఉంది. చాలా స్టాండర్డ్ గా ఉంది. 1 year బేబీస్, బిలో 1 year బేబీస్ ఇలా నడక రాగానే కూర్చునే వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. రైడ్ బాగుంది. చాలా బాగుంది. ఓన్లీ $9, రైట్? $9. $9 అంటే చాలా తక్కువ రేట్ అండి. ఇక్కడ ఇంకా ఉన్నాయి. గర్ల్స్ కి, బాయ్స్ కి సపరేట్ గా ఇంకా ఉన్నాయి. ఈ సైకిల్ చూసారా? చాలా బాగుంది. చాలా క్యూట్ గా ఉంది. గర్ల్స్ అయితే ఇమ్మీడియట్లీ నచ్చేస్తారనమాట. రేట్ చెప్తే షాక్ అవుతారు. $13. ఓన్లీ $13. చాలా స్టాండర్డ్ గా కూడా ఉంది. చాలా బాగుంది. వీళ్ళ బిజినెస్ కార్డ్ తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండి, షేర్ చేసిస్తాను. ఇవి చూసారా? మినీ కార్స్ అన్నమాట. పిల్లల కోసం బైక్స్, బ్యాటరీ ఆపరేటెడ్. వీటి కోసం అసలు ఇష్టపడని పిల్లలు అంటూ ఎవరు ఉండరు. బయట కనిపిస్తే చాలు ఇలాంటి కొనిపెట్టని కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి షాప్ ఏదైనా మీరు పెట్టుకోవాలంటే కిడ్స్ కి సంబంధించి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను వీళ్ళ బిజినెస్ కార్డ్ తీసుకుంటున్నాను. యువర్ బిజినెస్ కార్డ్? ఓకే, ఓకే. ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. వీళ్ళ కార్డు తీసేసుకొని పెట్టుకుంటున్నాను. నాకు ఎందుకు పిల్లల బిజినెస్ చాలా వర్కౌట్ అయ్యేలాగా అనిపిస్తుంది. ఒకసారి రేట్స్ కూడా అడిగి చూద్దాము. రేట్స్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుందో తెలుస్తుంది. ప్రైస్ ఫర్ దిస్ బైక్? $43. దీనికి ప్రైస్ $43 అంటండి బైక్. ఇక్కడ కూడా ఒక బైక్ ఉంది చూడండి. ఎన్ఫీల్డ్ రేంజ్ లో ఉంది. బ్యాటరీ ఆపరేటెడ్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ ఇవన్నీ కార్ల లాగా ఉన్నాయి చూడండి. ఈ కార్లకు ఎంత ఉన్న రేట్ చూద్దాము. ఇండియాలో ఎంత ఉన్నాయి రేట్లు అనేది మీరు కామెంట్ లో పెట్టండి. ఇంకా దీనికి షిప్పింగ్, కస్టమ్స్ డ్యూటీ యాడ్ అవుతాయి. ఇదే రేట్ అనుకోకండి, మళ్ళీ లోకల్ షాప్స్కి వెళ్ళి గొడవ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రేట్ 44. బ్యాటరీ ఆపరేటెడ్, రైట్? ఎలక్ట్రిసిటీ ఆర్ బ్యాటరీ? ఎలక్ట్రిసిటీ. ఓకే. దిస్ వన్ ప్రైస్? 47. ఇది $47. ఇవన్నీ అంతే ఉన్నాయి. అండర్ 15. $50 లోపే ఉన్నాయి అన్ని. 40, 20, 30 అలానే ఉన్నాయి అనమాట అన్ని. చాలా అంటే చాలా బెస్ట్ ఉంది. క్వాలిటీ చాలా బాగుంది అనమాట. హై క్వాలిటీ ఉన్నాయి. మీరు కూడా లోకల్లో చూసుంటారు కదా, ఇలాంటివి కొని కూడా ఉంటారు. మీరు ఎంత కొన్నారు, ఇది వర్కౌట్ అయ్యే బిజినెస్ ఏనా, లేకపోతే నేను ఏమన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి వీళ్ళకి చూపిస్తున్నాను, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని కామెంట్ లో పెట్టండి. కంపేర్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ బైక్ చూసారా? బైక్ భలే ఉంది అసలు. ప్రైస్ ఫర్ దట్ బైక్, గ్రీన్ బైక్? 22. ఓకే, FOB price. నైస్. చాలా రీజనబుల్ కదండి. చాలా చాలా రీజనబుల్ రేట్. ఇది దిస్ వన్ 59. చాలా పెద్దగా ఉందండి. సైజ్ చాలా పెద్దగా ఉంది. వీటికి మ్యూజిక్ వస్తుంది, ఇంకా లైట్స్ వస్తాయి అన్ని. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా వెయిట్, మంచి బరువుగా, కొంచెం మంచి థిక్ గా ఉన్న ప్లాస్టిక్ యూజ్ చేస్తారనమాట. ఈ బాటిల్స్ ఏంటో చూసారా? మదర్ మిల్క్ ని ప్రిజర్వ్ చేయడానికి. దీంట్లో ప్రిజర్వ్ అవుతాయి అన్నమాట. మదర్ మిల్క్ ని పంపింగ్ చేయడానికి ఉంటుంది. ఇవన్నీ అవే అండి. ఇలాంటి బాటిల్స్ లో పెడుతున్నారు. ఇవన్నీ కూడా అవే అండి. వర్కింగ్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు మార్నింగ్ ఇలాంటి వాటిలో నుంచి మిల్క్ అన్ని తీసేసుకొని పెట్టేసుకుంటారు అనమాట. ఇదేంటంటే ప్రిజర్వ్ అవుతాయి.
దీంట్లో ఉన్న మిల్క్ అలానే ఉంటాయి అన్నమాట. ఇది చూసారా, ఇది బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్లో మిల్క్ పెట్టేసుకొని దీంట్లో పెట్టేస్తే అలానే ఉంటాయి అన్నమాట, పాడవకుండా మిల్క్. ఇక్కడ ఇంకా అసలు ఎప్పుడు చూడని బేబీ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది చూడండి, ఇవన్నీ తక్కువ రేట్లే, అన్ని 10 నుంచి ఉన్నాయన్నమాట. $10 నుంచి $20, $30 అలానే ఉన్నాయి. ఇది చూసారా, ఇది ఎంత బాగుంది అసలు. ఇది మంత్స్ బేబీస్, చిన్న చిన్న మంత్స్ బేబీస్ చేసుకోవచ్చు అనమాట. రైడ్ ఇంట్లో తిరుగుతూ ఉంటారు కదా, అలాంటిది. వాట్స్ ద ప్రైస్? $4. $4 అంటండి. $4 అంటే ఇది నిజంగా చాలా చాలా అసలు గ్రేట్ అసలు. అంటే $4 అంటే మన క్వాలిటీ తక్కువ ఉందంటే అలా ఏం లేదు, క్వాలిటీ సూపర్ గా ఉంది, చాలా బాగుంది అసలు. ఇది చూసారా, దిస్ వన్ ప్రైస్ $7 అంటండి. ఇది మనమైతే చాలా చాలా ఎక్కువ రేట్లు పెట్టే కొనుక్కుంటాము, కాకపోతే ఇంకా ఉంటాయి కదా వీళ్ళకి చార్జెస్, షాప్ లో పెట్టి అమ్మినప్పుడు ఉంటాయి కదండి. ఇక్కడ నుంచి ఇండియాకి రావాలి, ఇండియా నుంచి మన షాప్ లో మెయింటెనెన్స్, తర్వాతకి మన దగ్గరికి రావాలి, ట్యాక్సెస్ ఇవన్నీ కలుపుకుంటే అవుతుంది అనమాట. కాకపోతే బేబీ ప్రొడక్ట్స్ మీద ప్రాఫిట్ ఎక్కువగా ఉంది, అదొక్కటి మాత్రం నేను గమనించింది ఇక్కడ. ఓవరాల్ గా బేబీ ఫుడ్ కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతిదిగా A to Z. ఓకే, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిజినెస్ కార్డ్ అండి. ఇవన్నీ తీసి కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను, నాకు ఎందుకో పిల్లలది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ టాయ్స్ చూసారా అసలు, అన్ని రోబోస్, స్పోర్ట్స్ కార్లు, బాయ్స్ చిన్న పిల్లలు అస్సలు వదలరండి ఈ టాయ్స్ చూస్తే మాత్రం, మామూలుగా లేదు టాయ్ మాత్రం. ఇంకా ఇది చాలా ఉన్నాయి దీంట్లో, ఇది ఇలా పైకి లేవడము, దీంట్లో లైట్స్ రావడము, ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట, విచిత్రాలన్నీ ఉంటాయి. ఇది చూసారా, ఇది గెయిర్ టాయ్స్ అన్నమాట. ఇవి ఇలాంటివి అన్నీ వస్తాయి, బ్లాక్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ అసెంబుల్ చేసిన తర్వాతకి ఆన్ చేస్తే ఇలా తిరుగుతూ ఉంది. ఎలా అంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు అనమాట. సేమ్ అదే యూజ్ చేసుకొని ఇలాంటి షేప్స్ లో. ఇక్కడ ఇది చూసారా, ఇవన్నీ యానిమల్స్ లాగా వచ్చాయి. ఇది చూడండి, ఇప్పుడు ఈ టాయ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయన్నమాట. గ్యాస్ ట్యాంకర్, ఇది సిమెంట్ దంట, సిమెంట్ ట్యాంకర్ అంట. ఇవన్నీ పెద్ద పెద్ద జేసీబీలు, సిమెంట్ కాంక్రీట్ పంపు. ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే సూపర్ గా ఉంటుంది ఇది. ఇక్కడ ట్రక్ చూసారా, ఇక్కడ ట్రక్, పెద్ద ట్రక్. ఇవన్నీ పెద్ద సైజు ఉన్నాయి, చాలా పెద్ద సైజు ఉన్నాయి ట్రక్. ఇక్కడ పోలీసులది. నేను ఆడుకోకపోయినా నాకే ఇంత ఎక్సైట్మెంట్ అవుతుందంటే, పిల్లలు వస్తే మాత్రం ఊరుకోరు అసలు. వీళ్ళు చెప్పే రేట్లు చూస్తే అసలు ఊరుకునేటట్టు నాకే అనిపించట్లేదు, తీసుకెళ్లాలనిపిస్తుంది టాయ్స్. ఈ ట్రక్స్ ఉన్నాయి చూసారా, ఇది చూసారా, ఈ ట్రక్కులు చూసారా, ఇలాంటివి ఎన్ని సెట్స్ నేను కొనిపించాను మా బాబుకి, అన్ని కొనిపించాను. ఇవి యూట్యూబ్ లో వీడియోలో వస్తాయన్నమాట. ఇవన్నీ చూడడం, నాకు ఇలాంటివే కావాలని వీడియోస్ చూపించి నాకు ఇలాంటివి కావాలని గొడవ చేయడం, మేము తెచ్చి ఇవ్వడం. నేనే ఎన్నో కొన్నానండి ఇలాంటివన్నీ. ఒకసారి ఒక దాని రేట్ అడిగి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మనకు జనరల్లీ తెలుసు కదా ఇవన్నీ రేట్స్ ఎంత ఉంటుందో. ఒకసారి అడిగి చూద్దాం. ఎస్ ప్రైస్. దిస్ వన్ ప్రైస్ 4.2 battery price $4.2. 40. Yeah, $4.2. $4.2. Yes. ఓకే Battery price. ఓకే, వెరీ నైస్. $4.2 అంటండి. $4.2 అంటే చాలా చాలా తక్కువనే. ఇవి జనరల్లీ ఇలాంటి ఎక్కడైనా ఉంటాయేమో నాకు తెలియదు, కానీ వీటికున్న క్వాలిటీ అనేది చాలా ఎక్కువ క్వాలిటీ ఉంది, చాలా మంచి క్వాలిటీలో ఇచ్చారు ఇవన్నీ. $2.5, దీనికి $2.5. అబ్బో, ట్రక్ బాగా తిరుగుతూ ఉంది. ఇంటీరియర్ కూడా ఉందండి దీనికి, చాలా బాగుంది. లోపల కూడా ఇలా తిరుగుతూ ఉంది. $2.5 అంటే ఓకే, చాలా చాలా రీజనబుల్. ఇది చూసారా, ట్రక్ మీద డైనోసార్ ఉంది, హెలికాప్టర్ ఉంది, రెండు ఉన్నాయి. ఈ హెలికాప్టర్ ఎగిరే హెలికాప్టరా కాదో తెలియదు, ఎగురుతుంది అనుకుంటా. దీనికి ఇవన్నీ ఉన్నాయి చూడండి, సంథింగ్ అన్ని ఉన్నాయి. ఈ ట్రక్ ఇలా అవుతుంది. ఓ, చాలా బాగుంది. దీని రేట్ ఇక్కడ మెన్షన్ చేశారు, $5 అండి.
దీనికి రేట్ $5 అంట. పెద్దగా ఉంది. 1.5 feet 2 feet ఉందండి. నియర్లీ 2 feet ఉంది. చాలా చాలా బాగుంది. ఆడుకోవడానికి అయితే భలేగా ఉంటుంది. ఇవన్నీ బ్యాటరీ ఆపరేటెడ్. ఇది చూసారా, ఇది పిల్లల్ని పడుకోబెట్టడానికి అండి. ఆరామ్ చైర్ లాంటిది అనమాట. దానంతరం అదే ఊపుతూ ఉంటుంది. పిల్లల్ని ఇక్కడ పడుకోబెట్టేసి బెల్ట్ పెట్టేస్తే వాళ్ళే పడుకుంటారు. మ్యూజిక్ కూడా ఉంటుంది ఇందులో. ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కువగా ఫారెన్ కంట్రీస్ లో ఇలాంటి యూజ్ చేస్తూ ఉంటారు. మనలాగా మీద వేసుకొని చేతుల మీద ఇలా ఇలా ఊపడము, నైట్ అంతా ఒకరి షిఫ్ట్, మార్నింగ్ అంతా ఒకరి షిఫ్ట్, అలాంటిది ఏమి ఉండదు అనమాట. పిల్లలు వాళ్ళే తింటున్నారు, వాళ్ళే పడుకుంటున్నారు. అలా ట్రైన్ చేస్తున్నారు. ఇది చూడండి, ఇది ఎలక్ట్రిక్ కాదు, నార్మల్ గా ఇలా ఇలా ఊపితే ఊగేదన్నమాట. ఇదేదో బాగుందండి. మదర్స్ కి అయితే చాలా మంచి ప్రోడక్ట్ ఇది. ఫాదర్స్ కూడా అనుకోండి. ఈ మధ్య ఫాదర్స్ ఎక్కువ డ్యూటీ చేస్తున్నారు కదా పిల్లల కోసం. చాలా బాగున్నాయి. వీటి రేట్స్ ఏంటో ఒకసారి అడిగితే మనకు కూడా ఒక అది తీరుతుంది అనమాట. నాకు కూడా ఇవన్నీ కొత్తలాగానే ఉన్నాయి. మా పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి నాకు ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. హలో, యువర్ బిజినెస్ కార్డ్? Yeah. May I know if you are from India? ఇండియా. Okay. Yeah. Yeah, please contact my colleague Isa. She is Okay. in charge of India market. ఓకే ఓకే, ఇది వీళ్ళ డీటెయిల్స్. మీరు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకదాని రేట్ అడిగి చూద్దాము. This one? Yes. Yeah. ఎస్ 35 Yeah. ఎస్ $35 అంటండి. దీనికి $35 అంట. హలో, Baby scale for baby. ఫర్ బేబీ, ఫర్ వాట్? Wait. వెయిట్. Yeah. ఓకే, ఇది చూసారా, ఇది బేబీ వెయిట్ చెక్ చేసే మిషన్ అండి. ఇది బేబీ వెయిట్ చెక్ చేసే మిషన్. చిన్న పిల్లలు అనుకోండి ఇలా పడుకోబెడతారు అనమాట. చిన్న పిల్లలు అయితే చిన్న పిల్లలకి ఇలా పడుకోబెట్టి వెయిట్ చూస్తారు. పెద్ద పిల్లలకి కూర్చోబెట్టుకుంటారు అనమాట. బేబీ వెయిట్ చేసే మిషన్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. ఇవి బేబీ క్లినిక్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే బెస్ట్ అనుకుంటాను. చిన్న పిల్లల క్లినిక్ లో. ఓకే, Yeah, this our ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్. $7.35. ఓకే ఓకే, 7 to 7.35. ఓకే. Yeah. హలో, So you're in which country? ఇండియా. India. Oh, India is good. ఓకే, హౌ టు ఓపెన్ దిస్? ఇవన్నీ లంచ్ బాక్సెస్. Yes. ఎస్, Lunchbox. ఓకే. So ఇలా ఉంది. ఇవి కర్రీస్ పెట్టుకోవడానికి ఈ So- బాక్సులు. for small Okay. biscuits or ఎస్ ఎస్, strawberries or something. Some fruits. బిస్కెట్స్, స్ట్రాబెర్రీస్ అంటండి. మనమేమో చారు కూర పెట్టుకుంటాము, దీంట్లో రైస్ పెట్టుకుంటాం, చపాతీ కర్రీస్ అలా పెట్టుకుంటాం అనమాట. Yes. ఓకే, నైస్. ఇక్కడ Interesting. స్పూన్స్ కూడా ఉన్నాయి. స్పూన్స్ కూడా ఇచ్చారు ఇందులో, ఫోర్క్ Yes. అండ్ తీసుకొని. ఓకే, నైస్. ప్రైస్? It depends on your quantity. ఓకే, డిపెండ్ ఆన్ వాట్ ఈస్ ద మినిమం ఆర్డర్ క్వాంటిటీ? About 2,000, ఓకే, 2000 పీసెస్ మినిమం ఆర్డర్ క్వాంటిటీ. రేట్ and the price is about $3.2. $3.2. ఓకే, నైస్, వెరీ నైస్. ఎనీ స్పెషల్ లంచ్ బాక్స్ ఇస్ దే? వెరైటీ డిఫరెంట్ లంచ్ బాక్సెస్. Like this. You're interested? ఓకే, కెన్ యూ షో మీ టోటల్ హౌ ఇట్ ఓపెన్, హౌ ఇట్ లుక్ లైక్? లంచ్ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి, చాలా క్వాలిటీ ఉన్నాయండి. హీట్ ప్రూఫ్ అన్నమాట అన్ని. ఓకే, నైస్. దిస్ వన్ బాటిల్ Food jar. టైప్. ఓకే, జార్, మనం సాంబార్ పోసుకోవడానికి అనమాట. Yes. You can open it. ఎస్ అంట, ఆయన little ఎస్ bit tight. సాంబార్ పోసుకోవచ్చు అని చెప్తుండే ఆయన. ఓకే, నైస్, వెరీ నైస్. ఓకే, హీట్ ప్రూఫ్ దిస్ ఇస్. Yes, leak proof. ఓకే, లీక్ ప్రూఫ్ అంట. లీక్ కాకుండా ఉంటుంది. దీంట్లో ఏం పెట్టినా కానీ బయటికి రాకుండా ఉంటాయి. ఓకే, Yes. ఎస్, వెరీ నైస్, రియల్లీ గ్రేట్. యువర్ బిజినెస్ కార్డ్? Business card. ఓకే, థ్యాంక్ యూ. May I know you have a shop, retailer shop? ఇండియా. India shop? యా, You we are have- advertising your company in through my channel. Ah, Yeah, we are showing your card. Someone will contact you. okay. Okay. Thank you very much. లంచ్ బాక్సులు చాలా ఉన్నాయి. బేబీ బ్లాంకెట్స్, ఇవి బేబీని ర్యాప్ చేయడానికి బాగున్నాయి. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. బేబీ బ్లాంకెట్స్ ర్యాప్ చేసే విధంగా ఉన్నాయి అన్నమాట అన్ని. ఈ డాల్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు. ఈ డాల్ ఎంత బాగా అవుతుంది చూడండి. వీడు
ఇప్పుడు నేను చూపించబోయే ఒక రేర్ ప్రోడక్ట్ అన్నమాట. మనుషులకే కాదు, ఇక్కడ కుక్కలకు కూడా డైపర్స్ ఉన్నాయి. అంటే తెలుసేమో అందరికి, నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నా కుక్కలకు కూడా డైపర్స్ యూజ్ చేశారని. అపార్ట్మెంట్స్ లో, గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. షాపింగ్స్కి వెళ్ళినా, బయటికి తీసుకెళ్ళినా కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది అనుకుంటా. ఇక్కడ అన్ని ఇంపోర్టెడ్ కార్స్ అన్ని ఉన్నాయి. బెంజ్, బిఎండబ్ల్యూ, స్కోడా అన్ని ఉన్నాయండి. ఇక్కడ ఆడి కార్ ఉంది, అన్ని లగ్జరీ కార్లు అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక మాటలు లేవు, మాట్లాడుకోలేవు. ఇక్కడ ఏంటంటే బిఎండబ్ల్యూ కారు కూడా మనకు ఒక $40 లో వచ్చేస్తుంది అనమాట. అంతే డిఫరెన్స్. బిఎండబ్ల్యూ లాగా ఉందా లేదా అని చూస్తున్నాను. స్కోడా, ఆడి బాగుందండి, స్టాండర్డ్ గా ఉంది, బాగుంది. ఇది చిన్న కుక్క పిల్లల డైపర్ అన్నమాట. ఇగో ఇలా వచ్చింది. ఈ మన పిల్లల డైపర్స్ వేరు, ఇవి డైపర్స్ వేరు. ఇది వేరేలా ఉంది, ఇలా వచ్చింది. ఈ డైపర్ చూసారా, నేనేమనుకున్నానంటే అన్ని ఒకటేలా ఉంటాయి అనుకున్నాను, వేరే ఉన్నాయన్నమాట. ఈ డాగ్ది వేరే ఉంది, ఇంకో ఇలా వచ్చింది. ఇది కొద్దిగా మన పిల్లల్లాగా అనిపిస్తుంది. ఇది మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది కదా, మదర్ మిల్క్ ఇక్కడ నుంచి తీసుకుంటారనమాట. ఇక్కడ ఈ బాటిల్లో ప్రిజర్వ్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ అవన్నీ దీంట్లో ఉంటున్నాయి అనమాట. ఈ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు మార్నింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అవన్నీ మిల్క్ తీసేసి ప్రొటెక్ట్ చేసి పెడతారు. అవే డే అంతా పిల్లలు తాపిస్తూ ఉంటారు అనమాట. ఇంకా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఇవన్నీ A to Z అన్నమాట. న్యూ మదర్ కి రిలేటెడ్ గా కావాల్సిన అన్ని, జస్ట్ బోర్న్ బేబీస్ కావాల్సిన అన్ని ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. వాళ్ళని ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, వీళ్ళ ప్రోడక్ట్ క్యాటలాగ్ అన్నమాట ఇదంతా. చూడండి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. లంచ్ బాక్సెస్, బాటిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇదేంటో చూసారా, చిన్న పిల్లలకి తలస్నానం చేపిస్తాం కదా, అప్పుడు మొహం మీద నీళ్లు పడకుండా ఇది పెట్టాలన్నమాట, సిలికాన్ది. ఇలా పెట్టేసి వాటర్ డ్రాప్ పడదు, ఇక్కడ వరకు తలస్నానం చేపించవచ్చు. ఇగో ఇది కూడా ఒక మోడల్, ఇగో ఇలా ఉంది చూడండి. తలస్నానం చేయించడానికి ఈజీగా అవుతుంది. చిన్నపిల్లలు స్నానం చేయించాలంటే కళ్ళు నీళ్లు పోతాయనే కదా, ముక్కులోకి నీళ్లు పోతాయనే కదా మన ప్రాబ్లం అంతా ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. దీని రేట్ అడుగుదాము. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ లాగా అనిపిస్తుంది నాకు. హలో, యా, వాట్స్ ద ప్రైస్ అండ్ మినిమం క్వాంటిటీ? Camel is 100. ఓకే, రేట్ హౌ మచ్? రేట్ 100 పీసెస్ తీసుకోవాలంటండి మినిమమ్. Yes. కాస్ట్ Minimum MOQ just 100. yes, nice. Yes. Okay, rate how much? USD, yes. Oh, nice. 0.56 అండి, అంటే 40 రూపీస్ అలా పడుతుంది మనకు, హార్డ్లీ. Is it silicone, right? Silicone rubber. Yes, Okay. yes. And this is PP. Okay. Those all are designs in this model. Okay, right? Same cost? Those also same cost? Yes. Okay. Yes. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇవన్నీ మోడల్స్ అండి. ఓకే, లిటిల్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఇవి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అంటండి. ఎంతనో ఇది కూడా అడిగి చూద్దాం, ఎందుకు వదలాలి మనం, వాళ్ళు చెప్తున్నారు కదా అని అడిగేస్తున్నాం అన్ని. This price is expensive. ఓకే, రేట్ హౌ మచ్? ఓకే, నైస్. ఓకే, ఇది ఈ మోడల్ ఉంది కదా, ఈ మోడల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పారు. అంటే $0.86 అంట, $1 లోపే అండి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ $1 లోపే ఉన్నాయి రేట్స్. yes, we will contact you soon. Okay, thank you. ఇదైతే నిజంగా 100 పీసెస్ అంట, వెయిట్ కూడా తక్కువ ఉంది, షిప్పింగ్ కూడా పర్వాలేదండి. కాబట్టి మీరు ప్లాన్ చేయొచ్చు. ఇది చూసారా, ఈ ప్రోడక్ట్ చూసారా, నేనైతే చూడడం ఫస్ట్ టైం. ఇది సిప్పర్ అన్నమాట, తాగేది. ఇది దేనికంటే చిన్నపిల్లలు గబుక్కున్న వెంటనే ఈ బాటిల్ వాటర్ తాగలేరు కదా, అందు గురించి అన్నమాట. ఇది ఇలా బాటిల్ కి ఇలా పెట్టుకోవచ్చు. వాటర్ అనే కాదు, ఇప్పుడు ఏది ఉంది, కూల్ డ్రింక్స్ ఉన్నాయి, ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ కూడా డైరెక్ట్ గా తాగాలంటే గ్లాస్ లో పెట్టిన, బాటిల్ లో పెట్టిన తాగలేరు కదా. ఇది ఇన్స్టాంట్ గా సిప్పర్ అన్నమాట, తాగేసేయచ్చు ఈజీగా.
ఇలా తాగేస్తారు అనమాట ఈజీగా. రేట్ చెప్తున్నాను, క్యాల్కులేషన్ చేస్తున్నారు. ఓకే, $0.56, $0.56 అంట రేట్. మినిమం క్వాంటిటీ ఎంఓక్యూ Just 100. ఓకే 100. బెస్ట్. మనం అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అలా సేల్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇక్కడ ఉన్నాయన్ని బేబీ బాతింగ్ కి సంబంధించినవి, చిన్న పిల్లలకి స్నానాలు చేయించడానికి అన్నమాట. వీళ్ళ క్యాటలాగ్ తీసేసుకున్నాను నేను. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక రోజులో అయ్యేది కాదు. వీళ్ళ క్యాటలాగ్స్ అన్ని తీసుకెళ్తున్నాను, ఒక్కొక్కటి చూడాల్సి ఉంటుంది. ఈ నాకు ఈ బాత్ టబ్ కంటే ఈ బేబీ బాగా నచ్చింది నాకు. అబ్బో బాగా వెయిట్ ఉంది, చాలా హెయిర్ ఉంది, అమ్మో చాలా హెయిర్ బాగుంది.